భారత్, ఐరోపాల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. అంతర్జాతీయ వాణిజ్య చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. వాణిజ్యం కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవటం, ఇతర మార్కెట్లను అందిపుచ్చుకోవటం దిశగా భారత్ ముందడుగు వేసింది. భారత్, 27 దేశాలతో కూడిన ఐరోపా సమాఖ్య EU మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA ఖరారైంది. 16వ భారత్ EU శిఖరాగ్ర సదస్సు అనంతరం ఐరోపా కౌన్సిల్ అధ్యక్షులు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఒప్పందాన్ని సంయుక్తంగా ప్రకటించారు. దీంతో పాటు భద్రత, రక్షణ రంగంలో బంధం మరింత బలోపేతం, భారతీయ నిపుణులకు ఐరోపా దేశాల్లో అవకాశాలను కల్పించే ఒప్పందాలు కుదిరాయి. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పేర్కొంటున్న ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే దాదాపు $33 బిలియన్ ఎగుమతులపై 10% మేర సుంకాలు తగ్గనున్నాయి. ఐరోపా దేశాల దిగుమతులన్నిటిపైనా కూడా సుంకాలు భారీగా తగ్గుతాయి. యంత్ర పరికరాలు, రసాయనాలు, ఔషధ ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న సుంకాలు దాదాపుగా ఉండవని విశ్లేషకుల అభిప్రాయం. ఇందుకు ప్రతిగా ఆ ఖండానికి భారత ఎగుమతుల్లో చాలా వాటిపై సుంకాలు వచ్చే 7 ఏళ్ల వ్యవధిలో 90 నుంచి 100% దాకా తగ్గనున్నాయి. ఈ తగ్గింపు వస్తు ఉత్పత్తులతో పాటు సేవకు కూడా వర్తించనుంది. ఇది పోటీతత్వాన్ని పెంచడంతో పాటు కార్మికులు, చేతి వృత్తుల వారు, మహిళలు, యువత, MSMEలకు సాధికారత కల్పిస్తుంది. ఐరోపా సమాఖ్య, భారత్ మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత్, EU మధ్య వాణిజ్య ఒప్పందం స్థిరత్వానికి బాటలు వేస్తుందని చెప్పారు. ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని, ప్రపంచానికి మేలు చేసేలా ఉమ్మడి అభివృద్ధి దిశగా సరికొత్త మార్గమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి చార్టర్కు కట్టుబడి ఉండే విషయంలో భారత్, EU బాధ్యతగా ఉన్నాయని ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా పేర్కొన్నారు. 200 కోట్ల మందికి మార్కెట్ అవకాశాలను సృష్టించే ఈ ఒప్పందం ఇండో పసిఫిక్ ప్రాంతంలో అభద్రతను తొలగించి ప్రజలకు మరింత రక్షణ ఇవ్వటానికి తోడ్పడుతుందని అన్నారు. ప్రపంచంలో ప్రస్తుత సవాళ్లకు పరస్పర సహకారం, సమన్వయమే సరైన సమాధానమనే బలమైన సందేశాన్ని EU భారత్ ఒప్పందం పంపిందని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్యలో భాగమైన 27 దేశాల్లో ఈ ఒప్పందంపై చట్టాలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. చట్టపరమైన ప్రక్రియల పూర్తికి ఒప్పంద పత్రాలను ఐరోపా దేశాల 24 అధికారిక భాషల్లోకి అనువాదం చేయించడానికి 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. 2026 చివరికల్లా ఒప్పందంపై భారత్, EU లాంఛనంగా సంతకాలు చేస్తాయి. 2027లో మొదటి 2 నెలల్లోగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTAపై భారత ప్రభుత్వ మంత్రిమండలి, ఐరోపా పార్లమెంటు ఆమోదముద్ర వేస్తాయి. ఆ వెంటనే ఒప్పందం అమల్లోకి వస్తుంది. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలను పెంచుకోవాలనే దార్శనికతతో నరేంద్ర మోదీ EUతో FTAకు ముందడుగు వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. వైవిధ్యమైన విదేశీ విధానాన్ని భారత్ అనుసరిస్తోందనే సంకేతాలను ఇది పంపుతోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత మార్కెట్పై, ఆర్థిక వ్యవస్థపై EU దేశాల వైఖరిలో మార్పు రానుంది. దీనివల్ల ఐరోపా దేశాల నుంచి భారత మార్కెట్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, FDIల ప్రవాహం పెరగనుంది. ఒప్పందంలో భాగంగా రాబోయే 2 ఏళ్లలో భారత్కు 5,000 కోట్ల రూపాయలను EU దేశాలు అందించనున్నాయి. భారత్, ఐరోపా సమాఖ్య సంప్రదింపులు, ఒప్పందాలు ప్రపంచానికి చాలా బలమైన సందేశాన్ని పంపుతున్నాయి. దేశాలు సుంకాల వాణిజ్యాన్ని కాకుండా పారదర్శకమైన వాణిజ్యాన్ని కోరుకుంటున్నాయని స్పష్టం చేస్తున్నాయి. దేశాలు ఒంటరిగా మిగిలిపోవటమో, ఘర్షణ పడటమో కాకుండా భాగస్వామ్య దేశాలను వెతుక్కుంటున్నాయని, తమ ఆర్థిక వ్యవస్థను ప్రమాదాల నుంచి కాపాడుకుంటున్నాయని నిరూపిస్తున్నాయి. ఆయా దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వైవిధ్యభరితంగా వ్యాపార పరిధిని పెంచుకుంటున్నాయనే విషయం భారత్, EU ఒప్పందంతో స్పష్టమవుతోంది. భారత్, ఐరోపాల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన MLN మాధురి. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.